ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 115వ అంశం, లవకుశులతో శ్రీరాముడికి యుద్ధం జరిగిందా? ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజలీదేవి, ఎన్టీ రామారావులు సీతారాములుగా నటించినటువంటి లవకుశ సినిమాలో లవకుశులు శ్రీరాముడితో యుద్ధం చేసినట్లుగా చూపించడం జరిగింది. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేశాడని, ఆ సందర్భంగా రాజ్య సంచారం కోసం ఆయన పంపినటువంటి యాగాశ్వాన్ని వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆయన శిష్యులు లవకుశులు బంధించారని, ఆ అశ్వానికి రక్షకుడుగా వచ్చినటువంటి లక్ష్మణుడితో కూడా వాళ్ళు యుద్ధం చేశారని, ఆ తరువాత శ్రీరాముడితో కూడా యుద్ధం చేయడానికి తలపడ్డారని, యుద్ధం కూడా చేశారని చాలా రసవత్తరంగా చక్కటి పద్యాలతో ఆ దృశ్యాన్ని మనకు ఆ సినిమాలో చూపించడం జరిగింది. ఆ సినిమాను చూసినటువంటి ఆనాటి ప్రేక్షకులు దాని ప్రభావంలో పడి శ్రీరాముడికి లవకుశులతో నిజంగానే యుద్ధం జరిగిందేమో అనే భ్రమలో ఉన్నారు. కానీ రామ కథకు మూలమైనటువంటి వాల్మీకి రామాయణాన్ని పరిశీలించి చూచినట్లయితే అదంతా కేవలం కల్పిత గాథగా మాత్రమే మనకు కనిపిస్తుంది తప్ప లవకుశులతో శ్రీరాముడికి యుద్ధమే జరగలేదు. అలాగని చెప్పి శ్రీరాముడు అశ్వమేధయాగం చేయలేదని కాదు, శ్రీరాముడు అశ్వమేధయాగం చేశాడు. యాగాశ్వాన్ని రాజ్య సంచారం కోసం పంపించడము జరిగింది. ఆ అశ్వము నిరాటంకంగా రాజ్యం అంతా సంచరించి క్షేమంగా తిరిగి వచ్చింది. ఇది వాల్మీకి మహర్షి రాసినటువంటి అంశం. ఆ యాగాశ్వం అలా రాజ్య సంచారం చేస్తూ ఉండగానే ఇక్కడ అయోధ్య నగరంలో అశ్వమేధయాగ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వర్తమానే తథాభూతే యజ్ఞే చ పరమాద్భుతే స శిష్య ఆజగామ ఆశు వాల్మీకిర్ మునిపుంగవ. అలా యజ్ఞం జరుగుతూ ఉన్న సందర్భంలో వాల్మీకి మహర్షి తన శిష్యులైన లవకుశులను వెంటబెట్టుకుని ఈ యజ్ఞస్థలానికి వచ్చాడు. ఆ సందర్భంగా వాల్మీకి మహర్షి తన శిష్యులైన లవకుశులతో, నాయనలారా, మీరు నేర్చుకున్నటువంటి రామ కథను ఇదిగో ఈ యజ్ఞవాటిక దగ్గర రాజమార్గాలలోనూ రాజాధికారులు నివసించేటువంటి ప్రాంతాలలోనూ ముని వాటికలలోనూ జనసమ్మర్దం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలోనూ గానం చెయ్యండి అని చెప్పాడు. అప్పటికే లవకుశులు తమ గురువైనటువంటి వాల్మీకి మహర్షి రచించినటువంటి రామకథను గానానుకూలంగా వాళ్ళు అభ్యసించి ఉన్నారు. గురువు గారి ఆదేశం మేరకు లవకుశులు ఆ రామకథను అక్కడ గానం చేసి వినిపించారు. అంతే తప్ప వాళ్లకు తన తండ్రి అయినటువంటి శ్రీరాముడితో యుద్ధము జరగనే లేదు. అదండి విషయం. అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నాకు మరింత స్ఫూర్తినిస్తుంది, మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందజేయడానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక తరువాత రాబోయేది 116వ వీడియో. ఆ వీడియోలో శత్రుఘ్నుడి కుమారులెవరు, వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకు అధిపతులయ్యారు, ఆ అంశాన్ని తెలియజేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.